ఎన్టీఆర్ జీవిత విశిష్టత. సిస్సలైన ప్రజానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ ఆయన సమకాలికులకు ఆయనంతటి ప్రజానాయకుడు మరొకడే లేడు. వటవృక్షాల లాంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ధీటైన ప్రత్యామ్నాయంలో నిలబెట్టిన గొప్పదనం పూర్తిగా ఎన్టీఆర్దే. పట్టుభద్రులకు క్రమశిక్షణకు మారిపోయిన వ్యక్తి ఆయన. ఈ కారణాల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని స్థిరమైన ప్రభుత్వాన్ని ప్రతిభావంతమైన ప్రతిపక్ష రాష్ట్ర ప్రజలకు ఇవ్వగలిగాడు. తెలుగు జాతికి, తెలుగు భాషకు, దేశానికి గుర్తింపు తెచ్చిన వ్యక్తే ఎన్టీఆర్. స్త్రీలకు ఆస్తుల వాటా ఉందని చట్టం తెచ్చిన ఘనత రామారావుదే. బలహీన వర్గాలకు లక్షలాది ఇల్లు కట్టిన గొప్పతనం ఆయనకే దక్కుతుంది. ₹2కే కిలో బియ్యం వాగ్దానం చేసిన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఓర్చి తన వాగ్దానం నిలబెట్టుకున్నారు. తెలుగు గంగా ప్రాజెక్టు పట్టుబడి రాయలసీమ సాగునీటి అంశాన్ని చరిత్ర ఘనత కూడా ఎన్టీఆర్. దేశంలోనే ప్రధాన ప్రతిపక్షకు ఒక తాటిపై తెచ్చిన నేత ఆయన. ఎందరో కొత్త వారిని బాగా చదువుకున్న వారి రాజకీయాలకు పరిచయం చేసిన ఒట్టి చేతితో వారిని గెలిపించిన ప్రజానాయకుడు ఆయనే. దేవేంద్ర గౌడ్, కె చంద్రశేఖరరావు మొదలైన నేతలు ఆయన పరిచయం చేసిన వారే. నక్సలైట్లు కూడా దేశ భక్తులే బ్రదర్ అంటూ సమర్థించడం ఒక విశేషం. మద్రాసులో ఆయన ఉండగా తిరుపతి వెళ్ళిన తెలుగు యాత్రికులు మొక్కుబడిగా మద్రాసు వెళ్ళి ఆయన దర్శించుకుని వచ్చేవారు. కొన్ని సాహసోపేత నిర్ణయాల్లో మహిళలకు ఆస్తి హక్కు, వెనుకబడిన పొలాలకు వారికి రిజర్వేషన్లు, పురోహితులు ఎవరైనా ఉండవచ్చనే అంశాలు రామారావు గారికి బాలల మాటల రామారావు గారికి బాబాలు మతాల పిచ్చిలేదు. దేవుని పట్ల భక్తి ఉంది, బుద్ధిని పట్ల అపారం గౌరవం ఉంది. ముఖ్యమంత్రి కాక ప్రసిద్ధ జర్నలిస్ట్ ఎడిటర్ నర్రా వెంకటేశ్వరరావు గారు సాంఘిక సలహాదారులకు ఎన్నుకున్నారు. రామారావు గారి నాయకత్వంలో జరిగిన కార్యక్రమాల జాబితా ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ దాకా రెడ్డి కులం వారికి మాత్రం అన్ని రాజకీయ పదవులు కూడబెట్టడంలో ఎన్టీఆర్ మిగతా కులాలకు కూడా ఆశ్చర్యకిరణం లాగా కనిపించారు. ఎన్టీఆర్ మొట్టమొదటిసారిగా అన్ని కులాల వారికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఉన్నత పదవులను కల్పించారు. ఆయన చేసిన కృషి ఫలితంగా ఈనాడు బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ అండంగా ఉన్నారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల పట్టి పిలుస్తున్న పటేల్ పటారీ వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు ఆరాధ్యుడిగా మారారు.